అట్లయితే కొరియాకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులకు కొరియా సిద్ధం. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో దక్షిణ కొరియా పెట్టుబడులు. టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలత. ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. తెలంగాణలో హ్యూందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్. విద్యుత్, గ్యాస్, బ్యాటరీల తయారీలో ఎల్ఎస్ కార్పొరేషన్. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు సమకూర్చాం, అన్ని విధాలా సహకరిస్తాం, మా రాష్ట్రానికి రండి, ప్రజలతో సమావేశాల్లో ముఖ్యమంత్రి పిలుపు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో జయేష్ రంజన్, మేబీ శ్రీధర్బాబు, రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా పెట్టుబడులు గురించి వీళ్ళ టీం వెళ్ళడం జరిగింది. గతంలో జయేష్ రంజన్ అయితే కేటీఆర్ కోటరీలో ఉండే, ఇప్పుడు ప్రస్తుతం ఆయన రేవంత్ కోటరీలో ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. అందుకే ఆయనను ఎక్కడ కూడా ఆయన పదవి చాలా పదిలంగా అదే ఐటీ శాఖలో గత కొన్నేళ్లుగా ఆ ఐటీ శాఖను ఏలుతూ వస్తూ ఉన్నాడు. దానివల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఆకర్షించడంలో విజయవంతమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలోను దాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పరిశ్రమలు రాని వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో దక్షిణ కొరియా నుండి పెట్టుబడులు సాధించగలిగారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దీంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీరామ్ బృందం శనివారం కొరియాకు చేరుకున్నారు. అక్కడ పలు కంపెనీలు, వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ సంగ్, వైస్ చైర్మన్ సోయాంగ్ జూ సహా 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టెక్స్టైల్ రంగ విస్తృతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు, అదేవిధంగా పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సహకరిస్తూ ఉంది అనే కోణంలో ఆయన ఆ ప్రతినిధులతో సమావేశం వివరించినట్టు తెలుస్తోంది. దానికి సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తోంది. గతంలో వరంగల్ టెక్స్టైల్ పార్క్ పెద్ద ఎత్తున ప్రారంభించినప్పటికీ కూడా అసలు అక్కడ ఏం చేయాలనేటువంటి కోణంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు శూన్యం. ఎందుకంటే వరంగల్ టెక్స్టైల్ పార్క్ అనేది కేవలం అలంకారప్రాయంగా మాత్రమే ఉండేది. దానిపైన ఎలాంటి కార్యాచరణ కూడా లేకపోవడం చాలా దారుణం. సో దాన్ని ఆ మెగా టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలో తన పర్యటనలో భాగంగా దానిపైన కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ మెగా టెక్స్టైల్ పార్క్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు మనకైతే తెలుస్తోంది. ఇది కొంత శుభ పరిణామం అని చెప్పేసి మనమైతే చెప్పొచ్చు. సో ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంశం. పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం లేని వివరించారు. బయటి దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులు వేగవంతంగా పూర్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. హ్యూందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్ అంటూ కూడా దానికి సంబంధించి కూడా ఆయన చూస్తా ఉన్నాం. మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన హ్యూందాయ్ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమేటివ్ కంపెనీ హ్యూందాయ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. భారత్లోని హ్యూందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైనటువంటి పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి బృందానికి తెలిపారు. సో దక్షిణ కొరియా కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి శ్రీధరబాబు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో దీనికి అనుగుణంగానే తాము అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు సమకూర్చామని, పరిశ్రమల పెట్టుబడులకు అనుకూలమైనటువంటి పాలసీలు రూపొందించామని చెప్పారు. అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కార్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు హ్యూందాయ్ కంపెనీ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సెంటర్ ఏర్పాటు వల్ల చుట్టుపక్కల ఇతర చిన్న కంపెనీలు, చిన్న తరహా పరిశ్రమలు విస్తరించే అవకాశాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే హ్యూందాయ్ టెస్టింగ్ కంపెనీ ఒక్కటి పెడితే అక్కడ దాని మీద ఆధారపడి ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అదే చెప్తాను. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏవైతుందంటే చుట్టుపక్కల చిన్న కంపెనీలు కావచ్చు, చిన్న తరహా పరిశ్రమలు విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా అక్కడ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కంటే కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అధికంగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీంతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు సమకూరుతాయన్నారు. అంతేకాకుండా
దక్షిణాసియా పసిఫిక్ ప్రాంతంలో పలువురికి ఉపాధి లభిస్తుందన్నారు. కాగా తమ కంపెనీ పెట్టుబడులు విస్తరించేందుకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్కు హ్యుందాయ్ కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. సో వస్త్రనగర్కి కలిసి వచ్చేనా. సో ఇక్కడ సౌత్ కొరియా అనగానే, కొరియా కంట్రీస్, 2 కంట్రీస్ అనగానే కొంత క్లాత్కి సంబంధించిన దానిలో 2 కూడా కీలకమైన దేశాలు. ఈ ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున ఈ క్లాత్ను మ్యానుఫ్యాక్చర్ చేయడం కావచ్చు, లేకపోతే దాని ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం అంటే చాలా దేశాలకు కూడా ఈ కొరియా నుంచే పోతాడు, కొరియా దేశాల నుంచే. సో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం షాంపేట హవేలీలో 2017లో అప్పటి ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 1350 కోట్ల వ్యయంతో 1150 ఎకరాల్లో 200కు పైగా వస్త్ర కంపెనీలు, 1,00,000 మందికి ప్రత్యక్షంగా, మరో 4 లక్షల మందికి పరోక్షంగా KMTP అంటే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా ఉపాధి కల్పించబోతున్నట్లు చెప్పింది. ఈ మేరకు 22 కంపెనీలతో MOU చేసుకున్నప్పటికీ 7 ఏళ్లలో కేవలం 3 కంపెనీలు మాత్రమే ఇక్కడ అడుగుపెట్టాయి. ఇందులో దక్షిణ కొరియాకు చెందిన యాంగాన్ కంపెనీ 8 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 2023లో గత ప్రభుత్వంతో యాంగాన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో జూన్ 29న వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను సందర్శించారు. పరిశ్రమలు రాకపోవడానికి గల కారణాలు అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో టెక్స్టైల్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి దక్షిణ కొరియాపై ఫోకస్ పెట్టినటువంటి సీఎం తన పర్యటనలో భాగంగా ఆ దేశాన్ని సందర్శించారు. ఇప్పటికే కాకతీయ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టిన యాంగాన్ కంపెనీ, కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీతో పాటు మరో 25 అగ్రశ్రేణి కంపెనీలతో సమావేశం నిర్వహించి పెట్టుబడులు ఆహ్వానించడంతో వరంగల్లో వస్త్రనగరి ఆ భవిష్యత్తుపై ఆశలు చిగురుస్తున్నాయి అంటూ ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. సో గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒకటి తూతు మంత్రంగా కేవలం కంపెనీ ప్రజలతో మాట్లాడి తూతు మంత్రంగా ముగించేది. వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లతోటి ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా ముందుకు పంపించాలో తెలిసేది. కానీ దానివల్ల మెగా టెక్స్టైల్ పార్కు కుంటుపడిపోయింది. అదేవిధంగా అనేకమైన సాఫ్ట్వేర్ రంగం కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది చెప్పొచ్చు వాస్తవం కూడా. ఎందుకు అంటే ఆయన గతంలో తెలంగాణ రాకముందు హైదరాబాద్ 2వ స్థానంలో ఉండే, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఆయన పొగరుబోతనం వల్ల 3వ స్థానానికి చేరింది ఎక్స్పోర్ట్స్లో. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు, ఇది నేను చెప్పేది వాస్తవం. మళ్ళీ ఈసారి ఏమన్నా మరి శ్రీధర్ బాబు హయాంలో అంటే ఎప్పుడైనా కానీ ప్రచారంతో పాటు దానికి తగ్గటువంటి పనితనం ఉండాలి. కేవలం ప్రచారం పెట్టుకొని హైదరాబాద్ మేము విశ్వనగరం చేసినాం, హైదరాబాద్ మేము అది చేసినాం, బ్రిడ్జిలు కట్టినాము, ఫ్లైఓవర్లు కట్టినామని చెప్పుకొని బతికేటువంటి బతుకులు కలవకుండా కుటుంబాన్ని. కానీ దానివల్ల ఏం డెవలప్మెంట్ జరిగిందో చెప్పేటువంటి విధానం ఉండాలి. తెలంగాణ రాకముందేమో 2వ స్థానంలో ఉన్నటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్లో తెలంగాణ వచ్చిన తర్వాత 3వ స్థానానికి పడిపోయింది. ఎందుకు పడిపోయింది? అది కేవలం కేటీఆర్ యొక్క చాతగాని తనం వల్లనే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇది తెలియకుండా మనం కేటీఆర్ ఇంగ్లీష్ చూడడం వల్ల, ఇంగ్లీష్ ఎవడైనా మాట్లాడతాడు, దానికి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. వాడు చిన్నప్పటి నుంచి కార్పొరేట్ స్కూల్లో చదవడం వల్ల వానికి ఇంగ్లీష్ అబ్బింది. వేరే రేవంత్ రెడ్డి గారు తెలుగు మీడియం చదివిండు. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ వచ్చి మావానికి వచ్చినంత ఇంగ్లీష్ ఎవరికి రాదు అనుకుంటూ మాట్లాడడం పొగరబోత్తనం అవుతుంది. ఇంగ్లీష్ రావడం కాదు, ప్రజల కోసం నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే నాయకుడు కావాలి. అది లేనటువంటి వాడే కేటీఆర్, చాతగాని దద్దమ్మ వాడు. నేను చెప్తాను, చాతగాని దద్దమ్మ, దేనికి పనికిరాడు వాడు, దేనికి కూడా పనికిరాడు. అన్ని విషయాలు కూడా చెప్తా ఉన్నాను. సో ఇది కొరియాకు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా అమెరికా అంటే జనరల్గా కేటీఆర్ గతంలో ఏం చేసిండు, ఓన్లీ అమెరికా వరకు వెళ్ళి ఆ సూట్లు వేసుకొని ఆ కార్లు ఎక్కి ఆ స్పెట్స్ పెట్టుకొని ఫోటోలు దిగి ప్రచారం చేస్తూ తప్ప వాడు పీకి పొడిచింది ఏం లేదు. దానికి సంబంధించి దిలీప్ కొంత రాస్తున్నాడట, దాని మీద కూడా కౌంటర్ ఇస్తా, ఇయ్యాలో రేపు ఖచ్చితంగా కౌంటర్ ఇస్తా. దిలీప్ కొంత నీ భాగోతం, నీ కథ, నీ కార్ఖానా, నువ్వేంది, నీ కథ ఏంది, కార్ఖానా అన్ని బయట పెడతాం, గుర్తుపెట్టుకో బిడ్డ. నువ్వు బ్లాక్ చేసి అది చేద్దా అంటే కుదరదు. నీ బినామీలు ఎవరు, నీ కథ ఏంది, నీ కార్ఖానా ఏంది అన్నీ చెప్తా. నువ్వు నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడినావు, ఎవరి గురించి మాట్లాడినా అని ఆరాధిస్తే అవన్నీ ఉన్నాయి చెప్తా క్లియర్గా. అన్నీ ఒక్కొక్కటి నీ గురించి, నీ బండారం, నీ కథ, నీ కార్ఖానా ఏదో అనుకుంటున్నావు కదా బిడ్డ, చెప్తా నీ సంగతి కూడా. నీ బండారం మొత్తం కూడా బయట పెట్టకపోతే అడుగు, నువ్వేం చేస్తున్నావు, ఏంది కథ అనేది తెలుసు.